ఇప్పుడు మీరు ఇందాక చూపించిన విజువల్స్ లో క్లియర్ కట్ గా మీరు ఎంత మనకి సంబంధం లేదు, మనం కథనే చెప్పామని మీరు చెప్పినప్పటికీ కూడా బట్ సమకాలీన సంఘటనల మీద ఆధారపడే ఉంది అది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు పోయినప్పుడు అక్కడ శవం ఉంటుండగా జగన్ గారిని ముఖ్యమంత్రిని చేయడానికి చేసిన ప్రయత్నాల నేపథ్యంలో షాట్ అది. మీ ఒపీనియన్? నా ఒపీనియన్ కాదు, చరిత్ర. సరే, మీరు సినిమా చూసిన తర్వాత నాకు ఫోన్ చేయండి. బట్ ఆ ఒక్క వస్తా మీ దగ్గరికి ఆ పర్టిక్యులర్ ఆ షాట్ గురించి మాట్లాడుతున్నారు కాదు, అస్సలు కాదు. మరి ఎలాగా అది సింబాలిక్ అది. నేనేమంటున్నానంటే ఆ సినిమాలో మీరు అనుకున్న సీను లేదు, మీరు రిగ్రెట్స్ ఫీల్ అవుతారు. అంటే తప్పుగా అనుకున్నా సీన్ మీరు అనుకున్న సీన్ కాదు అది. ఓకే, ఈ సీన్ ముందు వెనక మీరు చూడండి, సందర్భం ఎలా ఉంటుంది. ఓకే, బట్ ఆ పర్టిక్యులర్ బిట్ మాత్రం ఎవరికి చిన్న 5 ఏళ్ల బాలుడు చూపించినప్పటికీ కూడా అది రాజశేఖర రెడ్డి గారు పోయినప్పుడు జరిగిన సంఘటనకి సంబంధించింది అన్నదే ఫీలింగ్ కలుగుతుంది. తర్వాత మీరు రేపు సినిమాలో దానికి సంబంధం లేకపోవచ్చు. అసలు నా సినిమాలో రాజశేఖర రెడ్డి గారి క్యారెక్టర్ లేదు లేదు లేదు. జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ ఉందా? ఆయన లేకపోతే ఏంది ఎందుకు ఉంటుంది? అది ఆయన లేకుండా అదే కదా డెడ్ బాడీ దగ్గర ఇలా ఉందని. కాదు సార్, ఆయన లేకుండా వీళ్ళు లేరే, ఆయన లేనప్పుడు ఈయన క్యారెక్టర్. ఆ సీన్ లో చెప్తున్నా, నా సినిమాలో ఓపెన్ చెప్తున్నాను సార్, నా గురించి మీ అందరికీ తెలుసు. నేను నిజంగానే ఆ కథ చేస్తే ఇదే ప్రెస్ మీట్ లో కాదు, నేను అనౌన్స్ చేసిన రోజు నా 9 PM షోలో చెప్పేవాడిని, నేను సో కథ మీద సినిమా తీస్తున్నాను, నేను ఎందుకు భయపడాలి? అదే సార్, ఇప్పుడు మీకున్న ఆల్రెడీ అలాంటి బయోపిక్లు అన్నిటికీ కూడా ప్రాపగాండా మూవీలకు బ్రహ్మాండంగా సెన్సార్లు వచ్చినాయి, మనం చూసాం. నేను ఎందుకు భయపడాలి? నేను అదే కనుక ఓన్ చేసుకుంటే మీరు అనుకున్నట్టు ఇంకా అద్భుతమైన వ్యూయర్షిప్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక వర్గం, ఒక పార్టీ ఓన్ చేసేసుకుంటారు, నేను ఎందుకు డిజైన్ చేసుకుంటా? సో నేను అలా తీయలేదు సినిమా. అది ఇప్పటి వరకు మేము 7 గంటలకు ఇప్పుడు షో వేస్తామంటున్నారు కదా, షో చూసే వరకు మీ మాటలే నమ్మాలి. ఎందుకు నమ్మాలి అంటే, షో చూసినది ఇంకా నమ్మాలి, వినాలి. ఎందుకు నమ్మాలి అంటున్నా, మీకున్న ఇంటెన్స్ జర్నలిస్టిక్ కెరీర్ అలాంటిది. మీరు ఏది చెప్పినా 100% నికార్సుగా చెప్తారని మేము నమ్మడానికి ప్రిపేర్ అయ్యే వచ్చాం ప్రెస్ మీట్ కి. బట్ ఆ ఒక్క షాట్ గురించి నేను మాట్లాడాను, మీరు దానికి ఏదో వివరణ ఇచ్చారు. కాదు నాగేంద్ర సార్, ఆ ఒక్క షాట్ కి సంబంధించి నేను డీటెయిల్స్ చెప్పేస్తే సినిమాలో సస్పెన్స్ పోదుగా నేను చెప్పట్లేదు. ఓకే, మీరు అనుకున్నది కాదు, ఇంకా అద్భుతమైంది. ఓకే, యా సార్. అంటే లేట్ అయింది మూర్తి గారు, ఎప్పుడు అవ్వాల్సింది కొంచెం అంటే ఇది రావటం లేట్ అవటం కూడా పర్ఫెక్ట్ టైమింగ్ చెప్పేసి అనుకుంటున్నారా మీరు ఈ రిలీజ్? మరి అంటే యాక్చువల్ గా నేను ఎలక్షన్ ముందే రిలీజ్ చేయాలని అనుకోలేదు. 25th జనవరి మా ఫస్ట్ లుక్ లోనే డేట్ వేసాం. హీరో గారి బర్త్డే అప్పుడు ఫస్ట్ లుక్, సో జూలై సంథింగ్ లాస్ట్ ఇయర్. సో ఫస్ట్ లుక్ లోనే జాన్ 25th వేసాము. బట్ నాకు కొన్ని ప్రాక్టికల్ ఇబ్బందులు వచ్చాయి. డేట్స్, కాల్ షీట్స్. జిషు గారు, సచిన్ కేట్కర్ గారు ఇద్దరు చాలా బిజీ ఆర్టిస్ట్, వాళ్ళిద్దరు కాంబినేషన్స్ నాకు డేట్స్ కుదరలే. అండ్ తిన్ను ఆస్ట్రేలియాలో చదువుకుంది, పిఆర్ కోసం ఏదో పర్మనెంట్ రెసిడెన్సీ రెన్యువల్ కోసం ఏదో మధ్యలో వెళ్లాల్సి వచ్చింది. నాకు డేట్స్ కొంచెం ఇష్యూ అయ్యాయి. హీరో గారు కూడా వేరే సినిమా స్టార్ట్ చేశారు. ఆ డేట్స్ వల్ల కొంత ప్రాక్టికల్ ఇష్యూస్, వర్షాలు, వీటి వల్ల డిలే అయింది అంతే. ఈ పర్టికులర్ టైంలో, పీక్ టైంలో ఎలక్షన్ 3 రోజుల ముందు రిలీజ్ చేద్దాం అని థాట్ లేదు నాకు. అంటే రోహిత్ గారు ప్రచారంలో బిజీగా ఉండటం అనేది, అంటే ఈ సినిమా రిలీజ్ ముందు ఆయన లేకపోవటం అనేది, సో దీన్ని ఎలా చూడాలండి మనం? అంటే యాక్చువల్గా సినిమా అనేది హీరో బేస్డ్ అండి. హీరోని చూసి వస్తారు సినిమా. టెక్నీషియన్ సపోర్ట్ కూడా అద్భుతంగా ఉండొచ్చు. బట్ ఆయన ముందే మాకు చెప్పారు, ఆయన షెడ్యూల్, ఆయన ప్రతి ఎన్నికలకి వాళ్ళ పెదనాన్నగారు పార్టీ కోసం ప్రచారం చేస్తారు. ఆయన 9లో చేశారు, 14లో చేశారు, అన్ని చోట్లకి వెళ్ళారు. ముందే చెప్పారు, ఈ షెడ్యూల్ లోగా నేను అన్ని రకాల కోఆపరేట్ చేస్తాను, షెడ్యూల్ ప్రచారం చేసుకోవాలి, ముందే ప్రీ అరేంజ్డ్ అది. నేను మధ్యలో కుదిరితే కూడా వస్తాను ఇక్కడ ప్రమోషన్ కోసం అన్నారు, కుదరలేకపోయింది. ఏం చేయలేని పరిస్థితి అండి. మూర్తి గారు, ఇప్పుడు జస్ట్ 2-3 రోజుల ముందు రిలీజ్ అవ్వటం అనేది సినిమాకి ప్లస్ అనుకుంటున్నారా, మైనస్ అనుకుంటున్నారా? ఎందుకంటే బయట వాతావరణం చూస్తే బేరసాల జరుగుతున్న టైం అని చెప్పేసి అందరూ డిస్కస్ చేసుకుంటున్నారు. అంటే ఒక రకంగా చెప్తే జనరల్ సినీ గోయర్స్ ఆ బేరసారాలు పంపకాలతో పని లేని వాళ్ళు అండి. జనరల్ సినీ గోయర్స్ వస్తే సినిమాకి అద్భుతంగా ఉంటుంది. బట్ మీ అందరి దయ వల్ల నాగేంద్ర అన్నలాగా అనేక డౌట్లు క్రియేట్ చేయడం వల్ల అది పొలిటికల్ యాంగిల్ అనిపిస్తే వాళ్ళు పంపకాల్లో ఉంటే నష్టం అవ్వచ్చు. బట్ సినిమా రిలీజ్ అయిందో చూద్దాం. ఓకే, మీ సినిమాలో హీరో ఉన్నారంటే విలన్ అనే వాళ్ళు కంపల్సరీ ఉంటారు. విలన్ గా ఏం చూపిస్తున్నారు, ఏ పరిస్థితులు చూపిస్తున్నారు? వ్యక్తులనా, పరిస్థితులనా, విలన్ ఎవరు దీంట్లో? నా సినిమాలో హీరో కూడా విలన్ అవ్వచ్చు కదా, చెప్పలేం.
ఓకే సినిమా చూసి మీరు చెప్పాలి ఏమవుతుందని. ఓకే. ప్రస్తుతం ఉన్న సినారియో ఏమనిపిస్తుంది? మీరు ఆ పరిస్థితుల పైన, సమకాలిక రాజకీయాల పైన చేశారని సినిమా అని చెప్తున్నారు కదా, ప్రస్తుతం బయట నడుస్తున్న సిచ్యువేషన్ చూస్తే మీ కామెంట్ ఏంటి? నా పొలిటికల్ కామెంట్స్ అన్ని నేను నా షోలో చెప్తా. అది సినిమాకి మళ్ళీ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ కట్ అండ్ పేస్ట్ వాడితే సినిమా దెబ్బతింటది. వీళ్ళిద్దరు సురేంద్రనాథ్ గారు. అందుకని నేను నా ప్రొఫెషనల్ టేక్ యాజ్ ఎ ప్రొఫెషనల్ పొలిటికల్ జర్నలిస్ట్, నా టేక్ ఎవ్రీ నైట్ 9 PM చెప్తూనే ఉంటా. ఈ పర్టికులర్ ఎపిసోడ్ చెప్తే వీళ్ళు ఎఫెక్ట్ అవుతారు కాబట్టి నేను చెప్పట్లా. అంటే ముందే ఎవరికన్నా కొన్ని వర్గాలకి ఏమన్నా చూపించడం జరిగిందండి సినిమాని, పర్టికులర్ ఎవరికన్నా చూపించి వాళ్ళ డెసిషన్స్ డైరెక్ట్? ఫస్ట్ జర్నలిస్టులుగా చూపిస్తున్నా ఈ రోజు. నిన్న చంద్రబాబు గారికి ట్రైలర్ చూపించారు కదా, మీకు వీడియో ఒకటి బయటకు వచ్చింది. అది చూసిన తర్వాత ఆయన రియాక్షన్ ఏంటి? మీతో మాట్లాడింది ఏంటి? మైక్ లో మాట్లాడింది మేము అందరూ చూసాము, ఆఫ్ ద రికార్డ్ ఏమని చెప్పారు మీకు? అసలు మీ వల్లే ఆయన నన్ను అడిగారు. నేను మామూలు పొలిటికల్ ఇంటర్వ్యూకి వెళ్ళా. యాక్చువల్ నేను రేవంత్ రెడ్డి గారితో కూడా చేయాలి, నా ఫ్లైట్ మిస్ అవ్వడం వల్ల నేను చేయలేకపోయా. తెలంగాణ సీఎం గారిని కూడా చేయాలి. అండ్ ఇంటర్వ్యూకి వెళ్తే నాకు ఫండింగ్ ఇవ్వడం ఏంటన్నారు. సో మీరందరూ చేశారు కదా వైరల్, నేనే బాబు గారికి ఫండింగ్ ఇస్తాను. ఆ టాపిక్ వచ్చినప్పుడు సినిమా ఇది అని చెప్తే ఆయన ట్రైలర్ చూపించాను. చాలా బాగా తీసావు అన్నారు. ప్రొఫెషనల్ గా తీసావు, చాలా బాగా తీసావు, ఫస్ట్ టైం అయినా అన్నారు. అండ్ ఆయన దాని గురించి విషెస్ చెప్తూ కూడా మీరందరూ టీడీపీ ఓటేయండి అని అనలేదు. మీరు గమనిస్తే, మీరు ఓటు అయితే వేయండి, నచ్చిన వాళ్ళు ఎంచుకోండి, ఎవరు మంచి చేస్తారో చూడండి అని అన్నారు. నా సినిమా కాంటెక్స్ట్ ఏంటో ఆయన క్లియర్ గా అర్థమైంది. ఒక పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి అయ్యిండు కూడా మీరు టీడీపీ ఓటేయండి సినిమా చూసిన అనలా. నేను ప్రొఫెషనల్ గా తీసాను, నన్ను అప్రిషియేట్ చేశారు. ఆయన కూడా ప్రొఫెషనల్ గా విష్ చేశారు. ఓకే. ఫస్ట్ డే సెట్ లో యాక్షన్ కట్ చెప్పినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? సెట్ మొత్తం రియాక్షన్ ఏంటి? అంటే నేను చిన్న చెప్పిన, నేను ప్లేబ్యాక్ అనే ఒక సినిమా యాక్ట్ చేశాను. సుకుమార్ గారు క్లోజ్ ఫ్రెండ్, అలా అన్నగారు హరిప్రసాద్ గారు డైరెక్షన్. నన్ను యాక్ట్ చేయమన్నప్పుడే నేను కాదని చెప్పా. బట్ నాకు ముందు నుంచి సినిమా మీద ఇంట్రెస్ట్, నాటకాలు అయితే తెలుసు కాబట్టి సరే నన్ను కన్విన్స్ చేశారు. మన జర్నలిస్ట్ మిత్రుడు టిఎన్ఆర్ ద్వారా ఆయన అప్రోచ్ అయ్యారు. సినిమా యాక్ట్ చేశాను. ఫస్ట్ డే ఫస్ట్ రోజు సెట్ లో కూడా ఇలాంటి ఫీలింగ్, ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు నాకు తెలుసు. నేను 30 ఏళ్ళుగా కెమెరా ముందే ఉన్నా. అది చిన్న కెమెరా ఉండొచ్చు, పెద్ద కెమెరా ఉండొచ్చు. సో నేను యాక్ట్ చేయాలి అనే ఫీలింగ్ నాకు ఎప్పుడూ లేదు. నేను బిహేవ్ చేస్తా, డైరెక్టర్గా కూడా బిహేవ్ చేశా. నాకు పెద్ద ఎక్సైట్మెంట్, యాంగ్జైటీ అట్లా ఏం అనిపించలేదు. బట్ ఫస్ట్ షాట్ తీయగానే ఎంటైర్ క్రూ, లైట్ ఆఫీసర్స్ నుంచి అందరూ కూడా క్లాప్స్ కొట్టారు. సో వాళ్ళ ఫీడ్బ్యాక్ ని బట్టి అయితే నేను పర్లేదు బాగా చేశాను అనుకున్నా. మూర్తి గారు, మీరు అంటే 30 ఏళ్ళ నుండి ఉన్నారన్నారు పాత్రికలు. మేము కూడా చాలా మంది, ఇందులో కొంతమంది 30 ఏళ్ళ నుండి ఉన్నాము. 40 ఏళ్ళు అమ్మా. అదే అందుకనే. అయితే ఒకప్పుడు పాత్రికేయ వృత్తి అంటే గౌరవం, సమాజంలో ఉండే కరప్షన్ దాన్ని ఎత్తి చూపడం. ఇప్పుడు చూస్తా ఉంటే పాత్రికేయులు అంటే పార్టీ ప్రతినిధుల్లాగా మాట్లాడడము, చెయ్యడము, రాయడం అన్ని చేస్తున్నారు. ఈ పాత్రికేయుడు ఎప్పుడు వాడు? మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు పాత్రికేయులు అంటే పార్టీ ప్రతినిధులుగా ఈ పాత్రికేయుడు ఈ రోజు వాడే ఇండిపెండెంట్ జర్నలిస్ట్, అత్యంత నీతి నిజాయితీతో కూడిన జర్నలిస్ట్. జర్నలిస్ట్ అనేవాడు సొసైటీ మీద కన్సర్న్ తో ఉద్యోగం చేస్తాడు. మీరందరూ తెలుసు జర్నలిస్టులే. మీ భార్య బిడ్డల్ని, ఇంట్లో వాళ్ళని అడగండి, మీరు చాలా ఫంక్షన్లు కూడా మిస్ అవుతారు మీ వృత్తి కోసం. తల్లిదండ్రులు హాస్పిటల్లో ఉన్నారన్నా కానీ ఈ అసైన్మెంట్ అయిన తర్వాత వెళ్తానని అంత కన్సర్న్ తో ఉండిపోతారు వృత్తి మీద. సో అలాంటి ఆనెస్ట్ జర్నలిస్ట్ సొసైటీ కోసం ఇవాళ చేస్తే రేపటికి 2,000 ఏళ్ళు బతకడానికి రాలేదుగా, దాని సంగతి తేల్చేద్దాం. అది నా హీరో. అంటే ఇప్పుడు పార్టీ ప్రతినిధులుగా మారుతున్న పాత్రికేయులు మీ కామెంట్ ఏంటి? సార్, ఇప్పుడు జర్నలిస్ట్ అనేవాడు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు అన్ని దశల్లో, అన్ని ఏజుల్లో, అన్ని కాలాల్లో మంచి చెడు ఉన్నట్టే, అన్ని రంగాల్లో మంచి చెడు ఉన్నట్టే జర్నలిజం కూడా ఉంటుంది. 100% ప్యూర్గా ఏ ఫీల్డ్ ఉండదు. బట్ పర్సంటేజ్లు, మీకు స్వాతంత్రం వచ్చేటప్పుడు పెద్ద పెద్ద ఫ్రీడమ్ ఫైటర్లు అందరూ జర్నలిస్టులు, లాయర్లే, సొసైటీ మీద కన్సర్న్తో ఉన్నవాళ్ళే, పబ్లిక్ లైఫ్లో ఉన్నవాళ్ళే. మీరు మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ అందరూ కూడా పాత్రికేయులు, లాయర్లే. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండేది కాబట్టి 50s, 60s వరకు కూడా ఎక్కువ శాతం జర్నలిస్టులు సొసైటీ మీద కన్సర్న్ ఉండేవారు. సో అప్పుడు కూడా పార్టీలకు ఆపాదించిన జర్నలిస్టులు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కొంచెం ఎక్కువై ఉండొచ్చు. బట్ ఇప్పుడు మంచి వాళ్ళు ఉన్నారు, అప్పుడు చెడ్డోళ్ళు ఉన్నారు. అంటే మీరు ఒక ఛానల్లో పనిచేయడం వల్ల, ఆ ఛానల్ ఓ పార్టీకి లేదా సపోర్ట్ చేయడం వల్ల మీ సినిమా కూడా ఆ పార్టీకి అనుగుణంగా తీశారని, ఆ హీరో కూడా ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తే కాబట్టి అలా అనుకోవడానికి ఏమైనా వీలుందా? బయట ప్రేక్షకులు ఎవరెవరు, ఇన్ని లక్షల మందిలో ఎవరెవరు ఏమనుకుంటారని మనం చెప్పలేం. బట్ మీరన్న ఆ హీరో, నాది 19వ సినిమా.
ఆయన 18 సినిమాలు ఏ పార్టీకి అనుకూలంగా చేయలేదు. 2014లో ఆయన ఇదే టైటిల్తో ప్రతినిధి చేశారు. అప్పుడు కూడా ఎన్నికల ముందే వచ్చింది. అప్పుడు కూడా పొలిటికల్ థ్రిల్లరే. అప్పుడు ముఖ్యమంత్రిని కిడ్నాప్ చేసిన సినిమా, సొసైటీ మీద ఇష్యూస్ మాట్లాడిన సినిమా. అప్పుడు ముఖ్యమంత్రి చాలా మంచివాడు ఆ సినిమాలో. అంటే అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రిని ఆయన హీరోగా పోర్ట్రే చేసినట్ట? ఆయన తెలుగుదేశం వాళ్ళ పెదనాన్న అయ్యుండి కాదు కదా. ప్రొఫెషనల్ ఆర్టిస్ట్, నేను ప్రొఫెషనల్ డైరెక్టర్ని ఈ సినిమా ద్వారా. సో మీరన్నట్టు ఏ ఛానల్ ఏ పార్టీకి సపోర్ట్ చేస్తుంది అనేది కొంతమంది అనుకునే ఒపీనియన్. బట్ నేను పనిచేసిన ఛానల్ వైసీపీ ఛానల్ అని అప్పట్లో అనేవారు. సో జనరల్గా జర్నలిస్ట్ అనేవాడు ప్రజల వాయిస్ వినిపిస్తాడు, అపోజిషన్ వాయిస్ వినిపిస్తాడు. అపోజిషన్ అంటే అపోజిషన్ పార్టీది కాదు. నిజంగా ఇప్పుడు వినపడుతుందండి అపోజిషన్ నేను వినిపిస్తున్నాగా రోజు, నేను రోజు వినిపిస్తున్నాగా. హలో అండి. నేను 14-19లో కూడా అపోజిషన్ వాయిస్ వినిపించా. అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న మహా టీవీలో పనిచేస్తూ ఎప్పుడు రిజైన్ చేస్తారు మీరు రాష్ట్రం కోసం అని ఆ కేంద్ర మంత్రిని అడిగిన వాయిస్ నాది. మీరు గూగుల్ యూట్యూబ్కి వెళ్ళి చెక్ చేయొచ్చు. సార్ మూర్తి గారు ఇక్కడ సార్ ట్రైలర్ లో Q&A అంటే వెంకటే అడిగయ్యా. పవర్ చేతుల్లో ఉంటే కేసులన్నీ కోర్టులో ఉంటాయి అంటున్నారు. నిజంగా అంటే ఆ పవర్ అనేది కోర్టులు అంత డామినేట్ చేస్తున్నాయి అంటారా? కోర్టును డ్యామేజ్ చేయడం కాదు, ఆ పర్టికులర్ క్యారెక్టర్ డైలాగ్ అది. దానికి ముందు వెనక జస్టిఫికేషన్ ఉంటుంది. మీరు అది రోజు ఈడింటికి చూడండి తెలుస్తుంది. ప్రతినిధి 2 అంటే ఒక జర్నలిస్ట్ అని చెప్తున్నారు కదా, ఈ జర్నలిస్ట్ ఏం చెప్తున్నాడు సార్? అంటే ఇప్పుడు ఉన్న సొసైటీకి ఏం చెప్తున్నాడు, పొలిటికల్ గా ఏం చెప్తున్నాడు అని? ఏం లేదు, పొలిటికల్ గా ఏం చెప్తానంటే పొలిటికల్ లీడర్స్ మీ జీవితాలకి నాయకులు కాదు. మీ జీవితాలకి, ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి, డెమోక్రసీకి మీరే నాయకులు. మీకు సేవ చేయడానికే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు దైవాంశ సంభూతుల్లాగా వాళ్ళు ఇంత పడేస్తే తినేసి ఆహా అనుకోకండి. మీరే వాళ్ళకి ఇన్ని ఓట్లు పడేయాలి. సో మీ సేవకులే తప్ప వాళ్ళు మీ నాయకులు, మీ దేవుళ్ళు కాదని చెప్తాడు. అంటే ఓటు గురించి చెప్తున్నారా? అండర్ కరెంట్ ఉంటుంది. అండర్ కరెంట్ అంటే ఓటని కాదు, ప్రజలే పాలకులు. ఇందులో నిజమైన పాలకులుగా మీరు భావిస్తున్న సేవకులు. కాకపోతే ఏంటంటే చాలా మంది కూడా ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ఓటు వేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ప్రతిరోజు ఇప్పుడు జరిగినటువంటి ఇప్పుడు 3 times అదే ప్రాబ్లం. ఎందుకు జరుగుతుంది ఇలాంటిది? అంటే ఆ వస్తున్నటువంటి ఎవరైతే పోటీ చేస్తున్నారో ఏ పార్టీ అయినా సరే, అధికారం ప్రతిపక్షం అని ఏదైనా సరే, అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఆ క్యాండిడేట్ పోటీ చేయట్లేదనే కదా ఇక్కడ. నా సినిమా కరెక్ట్ గా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తుంది, ఆన్సర్ కూడా చెప్తుంది. అవును, Yeah. ఓకే. దినేష్ రాజు, దినేష్ తేజ్. లేడీస్ ఒక్కరు కూడా అడగలేదు పాపం. హలో సార్, హియర్ బబిత ఫ్రమ్ బిగ్ టీవీ. సార్ యాక్చువల్ గా 14 నుంచి 19 వరకు చూసుకుంటే రోహిత్ గారు నియర్లీ 4 to 9 మూవీస్ వరకు చేశారు. తర్వాత 19 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే సినిమాలు లేవైనవి. అంటే పాండమిక్ వచ్చినా కూడా సినిమాలు చేసి ఓటీటీ ద్వారా కానీ నార్మల్ గా ఇప్పుడు రిలీజ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నారా రోహిత్ కి సినిమాలు ఇప్పటి వరకు రాలేదు. ఈ టైంలో ఎలక్షన్ మూమెంట్స్ లో ఈ మూవీ రిలీజ్ అవ్వడాన్ని జనాలు తీసుకునే విధానాన్ని ఎట్లా చూస్తారు మీరు? వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? 2014 ముందు కూడా ఆయన చాలా సినిమాలు చేశారు. 19 వరకు చేయలే, 18 వరకే చేశారు. 18-17 వరకే చేశారు. 19 వరకు కూడా చేయలే, 18-17 వరకు చేశారు. ఆ చేసిన సినిమాలు కూడా చాలా కాలం ముందే స్టార్ట్ అయినాయి. ఆ తర్వాత వన్ ఇయర్ గ్యాప్ తీసుకుందాం అనుకున్నారు ఆయన. 1-2 years ఆయనే చెప్పారు చాలా ఇంటర్వ్యూల్లో, నేను చేసిన సినిమాల్లో కొన్ని స్క్రిప్ట్ నాకు నచ్చలేదు, అందుకని నేను ఆగానని. స్టార్ట్ చేద్దాం అనుకున్నారు, అనుకోకుండా పాండమిక్ వచ్చింది, అంతే. మూర్తి గారు. దినేష్ రాజు, దినేష్ తేజ్.